బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు హత్యాకాండకు సర్వసమాజ్ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బంధుకాలు ఇవ్వడం జరిగింది. దానికి ఆర్మూర్ పట్టణంలోని వ్యాపారస్తులు ప్రజలు స్వచ్ఛందంగా శాంతియుతంగా బంద్ను నిర్వహించడం చాలా సంతోషదాయకము. ఏదైతే ఈ సర్వసమాజ్కి మద్దతు తెలుపుతున్న ఏవైతే ఉన్నారో వారు కూడా శాంతియుతంగా ఈ బంధు దాంట్లో పాల్గొనాలని కోరుతున్నాము. ఎలాంటి గొడవలు కానీ ఆటంకాలు సృష్టించవద్దు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన దానికి శాంతియుతంగా చేస్తున్న బంధుకాల్. అదేవిధంగా ఈ ఆర్మూర్ పట్టణంలోని నలుమూలల తిరుగుతూ రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలు నిర్వహిస్తున్న పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. భారత్ మాతా కీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపై జరిగినటువంటి హత్యలకు అత్యాచారాలకు నిరసిస్తూ అమరులైనటువంటి ఆ హిందూ బంధువులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ అలాంటి సంఘటనలు బంగ్లాదేశ్లో వెంటనే ఆపడానికై అంతర్జాతీయ దేశాలన్నీ కూడా స్పందించాలని, ఐక్యరాజ్య సమితి కూడా స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ సర్వ సమాజ్ ఏదైతే బంధు పిలుపునివ్వడం జరిగిందో ఆ బంధుకు అనూహ్య స్పందన వచ్చి హిందువులందరూ కూడా స్వచ్ఛందంగా బంధు పెట్టుకొని విజయవంతం చేయడాన్ని ఆర్మూర్ పట్టణ వాసులుగా ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క బంధుకు రాజకీయ క్షేత్రమైనటువంటి భారతీయ జనతా పార్టీ కాకుండా హిందూ సంస్థ అయినటువంటి బజరంగ్ దళ్, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ తదితర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ బంధుకు సహకరించి ప్రజలకు ఈ యొక్క బంధు యొక్క విషయాన్ని చైతన్యపరచడం జరిగింది. ఇలాంటి దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం ఏవైతే ఉద్యమాలు చేస్తారో ఈ ఉద్యమాలకు ప్రతి హిందూ బంధువు కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కదిలి వచ్చి ఈ ఉద్యమాలను, ఈ నిరసనలను విజయవంతం చేస్తే రాబోయే కాలంలో భారతదేశంలో సైతం రాబోయేటువంటి